భయ్యా ఇప్పుడే ఇండియన్ టూ సినిమా చూశాను భయ్యా. బేసిక్గా ఇండియన్ టూ సినిమా స్టార్టింగ్ వచ్చేసి మనకు ఇది సిద్ధార్థ క్యారెక్టర్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో సిద్ధార్థ క్యారెక్టర్ వీళ్ళు ఏం చేస్తారంటే ఇండియాలో జరిగే కరప్షన్ని హైలైట్ చేస్తూ యూట్యూబ్లో కంటెంట్ క్రియేట్ చేస్తారు. సో వాళ్ళు కంబ్యాక్ ఇండియన్ అనే ఒక హ్యాష్ ట్యాగ్ ద్వారా కమల్ హాసన్ సేనాపతి వచ్చేసి ఇండియాకి వస్తాడు. సో కమల్ హాసన్ స్టార్టింగ్ వచ్చేసి తైపైలో స్టార్ట్ అవుతుంది. అది వచ్చేసి మనకు సుభాష్ చంద్రబోస్ ఫ్లైట్ క్రాష్ అయిన ప్లేసు. సో అక్కడ నుంచి ఇండియాకి వస్తాడు. ఇండియాకి వచ్చిన తర్వాత కరప్షన్ చేసే వాళ్ళని, ఏదే గవర్నమెంట్ సెక్టర్లో కరప్షన్ చేసే వాళ్ళని, లేకపోతే ఇంకా వేరే వేరే ప్రైవేట్ రంగాల్లో కరప్షన్ చేసే బిజినెస్ టైకూర్స్ని టార్గెటెడ్గా చేసి వాళ్ళని చంపుతూ ఉంటాడు. సినిమా ఓవరాల్గా చాలా బాగుంది. అండ్ 2 సాంగ్స్ ఉంటాయి. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ దీంట్లో హైలైట్గా చెప్పుకోవాల్సిన క్యారెక్టర్ వచ్చేసి కమల్ హాసన్ క్యారెక్టర్. యాక్షన్ సన్నివేశాలు చాలా బాగున్నాయి. సో క్లైమాక్స్లో వచ్చే ఫైట్ బాడీ బిల్డర్స్ తోటి ఒకటి ఫైట్ చేస్తాడు. కమల్ హాసన్ కూడా షెడ్ తీసేసి మస్కులర్ బాడీతో ఫైట్ చేస్తాడు. గూస్ బంప్స్ వచ్చే సీన్స్ చాలా ఉన్నాయి సినిమాలో. సో ఓవరాల్గా ఈ సినిమా ఓన్లీ ఫర్ కామన్ మ్యాన్, ఇది ఇండియన్ సిటిజన్స్ గురించి. కాకపోతే దీంట్లో వచ్చేసి మనకు ఫైనల్గా ప్రజలే ఇండియన్ టూని వ్యతిరేకిస్తారు. ఐ మీన్ సేనాపతిని వ్యతిరేకించి, ఎందుకు అతని వల్లే అందరూ బ్లేమ్ అవుతున్నారు, చనిపోతున్నారు అని చెప్పేసి ఇండియన్ టూని వెంబడించి చంపే ప్రయత్నం చేస్తారు. సో సిబిఐ ఆఫీసర్ అయిన బాబీ సింహ వచ్చేసి కాపాడుతాడు. ఆ తర్వాత దీంట్లో క్లైమాక్స్ తర్వాత ఏంటి అంటే కమల్ హాసన్ వచ్చి ఒక 5 minutes టైం ఇవ్వండి అని అడుగుతాడు. ఆ టైంలో ఏం చెప్తాడంటే ఇండియాకి ఫ్రీడమ్ చాలా నార్మల్గా రాలేదు, ఎన్నో రక్త పోరాటాల వల్ల వచ్చింది. దాంట్లో ఒక అగ్రగణ్యుడు వచ్చేసి వీరశంకర్ సేనాపతి, అది ఇండియన్ టూ ఏజ్ అయి ఉంది కదా ఉంటాను. ఆ ఏజ్ దాండి బాగా యాక్ట్ చేసి ఉండేరు, నిండా పట్టి ఉండే. ఈ ఫైట్ సీన్ అంతా నిండా సేపు ఉంది, అది కొంచెం తక్కువ చేసి ఉండొచ్చు. ఇంకోటి మన ఇండియా నేను చూసి ఉండాను కదా, అది వేళ ఉండుతున్నాం ఏమో నచ్చింది. ఇప్పుడు ఉండే జనరేజ్ దీంట్లో ఎత్తి ఉండేరు, అది కొంచెం అంతే. మీకు నచ్చిందా? శంకర్, కమల్ హాసన్ ఓకే 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 సిద్ధార్థ ఓకే. అక్కడ మన ఆ సినిమాలో నిండా ఉండే కదా, కథ ఉండే, మనకి మూవీ ఫాలో అయిన నిండా ఉండే. ఇది ఏడనో వెళ్ళి ఎట్టనో వచ్చి అదే అదే. సో పార్ట్ 3 కూడా ఉందంటున్నారు కదా. నాకు తెలిసి పార్ట్ 3 బాగుండవచ్చు. ఏంటంటే పాంత కమల్ హాసన్ సినిమాను చూసాం, ఒకవేళ పార్ట్ 3 బాగుండవచ్చు. గెటప్స్ ఎలా ఉన్నాయి కమల్ హాసన్? బాగుంది. ఆ ఏజ్ ఉంటా కూడా ఆయన ఆ ఫైట్ సీన్లో ఆయన బాగా యాక్ట్ చేసి ఉండారు. ఓకే ఓకే. అండ్ దే వర్ అగేన్స్ట్ కరప్షన్. ఇట్ వాస్ వెరీ గుడ్. ద కాన్సెప్ట్ వాస్ గుడ్. కొంచెం అటు ఇటు ఉంటుంది కదా, దే కెనాట్ డూ ఇట్ 100% కరెక్ట్. ఎంజాయ్ చేశారా? యా, ఐ ఎంజాయ్డ్ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. యూ కెన్ ఎంజాయ్ ఇట్. ఇఫ్ దేర్ ఇస్ నో మచ్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ ద బిగినింగ్, యూ కెన్ ఎంజాయ్ ఇట్. షూర్. కమల్ హాసన్ గెటప్స్ ఎలా ఉన్నాయండి? బాగానే ఉండేదండి. బట్ దే కుడ్ హ్యావ్ షోన్ మచ్ డిఫరెన్సెస్. లైక్ ఎందుకంటే అంత లైక్ ఖర్చు పెట్టారు. దే కుడ్ హ్యావ్ షోన్ వేరియస్ డిఫరెన్సెస్. అన్ని ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉండింది. దట్ పార్ట్ ఐ ఫెల్ట్ బిట్ బ్యాడ్, బట్ ఇట్ వాస్ గుడ్. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ అదర్ అదే చెప్పండి, సెకండ్ హాఫ్లో ఆ పర్టికులర్ ఫైట్ సీక్వెన్స్ ఇట్ వాస్ లైక్ లాంగ్, ఇట్ వాస్ లాగింగ్ యాక్చువల్లీ బిట్. అదే నాకు కొంచెం బ్యాడ్గా అనిపించింది. బట్ ఇట్ వాస్ గుడ్. ఇఫ్ ఇట్ వాస్ షార్ట్ అండ్ ఇట్ వుడ్ హావ్ బీన్ గుడ్. దట్ ఇస్ ఇట్. and then in Marmakala and all freedom fight gurinchi ani chepparu. Freedom fight, that part was okay only, andi Varmakala was also okay. It is trustable because we already trusted it. It was trustable. I cheppana fight sequence was bit long. That is it. Freedom fight gurinchi ani chepparu, ఏమైనా మెసేజ్ ఇచ్చారా సినిమాలో? I cannot tell the complete story kadandi. Like basic ga చెప్పడమే. It was about Senadipati. So third half lo చూద్దామని like I must finish అయ్యాను. Okay, thank you andi. Thank you. చాలా బాగుంది, బాగా చాలా బాగుందమ్మా, చాలా బాగా చేశారు. కమల్ హాసన్ 96లో చేసిన ఎనర్జీ లెవెల్స్ ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. మంచి ఈ నెక్స్ట్ భారతీయుడు 3 కూడా రావడానికి ఆస్కారం ఉంది. మంచి మెసేజ్ ఇచ్చాడు. అంటే కరప్షన్ అనేది ఏ ఇంట్లో, ఏ కుటుంబంలో, ప్రతి కుటుంబంలో మీలాంటి పిల్లల నుంచి వ్యతిరేకత రావాలనేది మంచి ఉద్దేశం ఉంది. వెరీ గుడ్ యాక్షన్, గుడ్ కమిట్మెంట్. స్టెప్ బై స్టెప్ పోతాడు. కానీ ఇలా ఈ సినిమాలో నాకు అది ఆయన సెట్ కావట్లేదు. అది ఒకటి నాకు. ఇంకా ఒక ప్లస్ పాయింట్ ఏమంటే కమల్ సార్, ఆయన యాక్టింగ్, ఆయన మేకప్ అదంతా ఫస్ట్ క్లాస్గా ఉంది. ఆయన ఒక్కడి వల్లే సినిమా చూడొచ్చు. మిగతా అన్ని కో స్టార్స్ ఉన్నారు, వాళ్ళు దేనికి వస్తున్నారో నాకు అర్థం కావట్లేదు.
సిద్ధార్థ్ ఓకే, సిద్ధార్థ్ ఒక నాలుగుతో పాటు వస్తున్నారు, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ స్టోరీ బాగున్నాయి. ఆయన లీడ్ చేస్తాడు, ఒక ఫస్ట్ బ్లాక్ని లీడ్ చేసుకుంటూ పోతాడు. సూపర్. అదంతా మన కమల్ హాసన్ వదిలేయండి, ఆయన నెంబర్ 1 ఎప్పుడు. ఆయన యాక్టింగ్ గురించి చెప్పే అర్హత మనకు లేదు. ఏమంటే ఆయన పుట్టకమే దానికే పుట్టాడు ఆయన. ఓకే, మనం అలాంటి చెప్పలేము, కానీ ఈ స్టోరీ మీట్ అవ్వట్లేదు ఎవరికి. శంకర్ సార్ టచ్ టోటలీ మిస్. ఎందుకు అలా మిస్ అయిందో మనకు అర్థం కావట్లేదు. అట్లా చెప్పలేము కదా, అది వేరే ప్లాట్, ఇది వేరే ప్లాట్. ఇది ఎన్నో ఏళ్ళ ముందు తీసిన సినిమా, ఇది కొంచెం డేట్ కొంచెం డిలేగా బయట తెచ్చారు. గేమ్ చేంజర్ అనేది హాట్ సబ్జెక్ట్గా ఉండొచ్చు. ఒక సినిమా పెట్టి ఒక డైరెక్టర్ మనం ఏ రోజు కన్క్లూషన్ తేవద్దండి. ఓకేనా, స్టోరీ డిఫర్ అవుతుంది, ప్లాట్ డిఫర్ అవుతుంది అన్నప్పుడు వాళ్ళు టాలెంట్ బయట వస్తుంది. ఆయన టాలెంటే వెరీ టాలెంటెడ్ పర్సన్ శంకర్, కానీ నాకు ఈ సినిమాలో ఆయన పర్సనల్ టచ్ మిస్ అయింది. ఎమోషనల్ కానీ, కొన్ని ఫైట్స్ కానీ, ఇలాంటిది ఇంత కొంచెం ల్యాగింగ్. శంకర్ సార్ సినిమాలో ల్యాగింగ్ నేను ఎక్కడ చూడలేదు ఇంతవరకు. శంకర్ సిరివారు ఇంతవరకు సినిమాలో ఇది కొంచెం ల్యాగ్ అవుతుంది. ఐ డోంట్ నో వై. బోరింగ్ అని చెప్పలేము మేడం, చూడొచ్చు, డిపెండ్ అపాన్ ఒపీనియన్స్.